హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీ యూట్యూబ్ ఛానల్. చాలా మంది అయితే జేఈఈ మెయిన్స్ రాస్తారో రాయారో తెలియదు, కానీ ఎంసెట్ అయితే ఖచ్చితంగా అయితే అందరూ అయితే రాస్తారు. సో మనం ఎంసెట్కి అయితే రోడ్ మ్యాప్ అయితే తెలుసుకుందాం. బోత్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే క్లియర్గా అయితే రోడ్ మ్యాప్ అనేది తెలుసుకుందాం. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్కమింగ్ డేస్లో ఈ ఛానల్ అనేది మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఎంసెట్లో మ్యాథ్స్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే 40 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మీకు టోటల్ ఓవరాల్గా ఎంసెట్ మార్క్స్ వచ్చేసరికి అయితే 160 మార్క్స్కి అయితే ఉంటుంది. మీరు 160 క్వశ్చన్స్ అనేది ఎవరైతే సాల్వ్ చేయలేరు. మీరు కేవలం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి, అంటే బిలో 1000 ర్యాంక్ అనేది నేను తెచ్చుకోవాలి. సో దానికి ఎన్ని మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో 100 మార్క్స్ అనేది టార్గెట్ అయితే పెట్టుకోండి. సో మనమైతే ఫస్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నాం, అలాగే ఎన్ని మార్క్స్ అనేది మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలని తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అనేది మన ఫోకస్ అనేది హైవీటెడ్ చాప్టర్స్ మీద అయితే ఉండాలి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి, హైవీటెడ్ చాప్టర్స్ అనేది. ఈ హైవీటెడ్ చాప్టర్స్ అనేది మీరైతే ఫస్ట్ అయితే ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే మీరైతే ముందైతే ఈ హైవీటెడ్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఐపీ ప్రిపరేషన్ తర్వాత మీకు అంత టైం ఉండదు. సో మీరు ఫస్ట్ అనేది ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు హైవీటెడ్ చాప్టర్స్ అనేది ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటే మీకు అప్పుడు టెన్షన్ అనేది ఉండదు. సో మీరు హైవీటెడ్ చాప్టర్స్ అనేది నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇవన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. సో నేను ఈ హైవీటెడ్ చాప్టర్స్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి కూడా మీరు హైవీటెడ్ చాప్టర్స్ అనేది చూసుకోవచ్చు. సో ఈ హైవీటెడ్ చాప్టర్స్ అనేది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే మీకు టైం అనేది 4 months ఉంది. సో మీరు ఈ 4 months అనేది మీరైతే బేసిక్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే మీరు హైవీటెడ్ చాప్టర్స్ మీద అయితే బాగా ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు హైవీటెడ్ చాప్టర్స్ అంటే ఇప్పుడు ప్రాబిలిటీ అనేది మీకు 12 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ప్రాబిలిటీ అనేది ముందు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఏ దానిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు చూసుకొని ఆ దానిలో నుంచి అయితే మీ ఆ చాప్టర్ అనేది మీరు ఈ 4 monthsలో అయితే ఆ చాప్టర్స్ అలాంటి చాప్టర్స్ అన్ని మీరైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మీరు 4 monthsలో బేసిక్స్ అనేది హైవీటెడ్ చాప్టర్స్ అన్ని మీరు కవర్ చేసుకుంటే మీకు ఈ ఐపీ ఎగ్జామ్ తర్వాత ప్రిపరేషన్ అప్పుడు మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. సో మీరు ఈ 4 monthsలో బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి, అలాగే హైవీటెడ్ చాప్టర్స్ అనేది మీరైతే బాగా చదవండి. సో మీరు ఈ 4 monthsలో అనేది పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయమని అయితే నేను చెప్పను, ఎందుకంటే మీరు ముందు బేసిక్ స్ట్రాంగ్ అయితే మీకు పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది ఆటోమేటిక్ అయితే వస్తుంది. సో మీరు ఫస్ట్ ఈ 4 months ఫోకస్ అనేది బేసిక్స్ అలాగే హైవీటెడ్ చాప్టర్స్ అనేది మీరు చూసుకోవాలి. ఈ చాప్టర్స్ అన్ని మీకు చూసుకోనికైతే యూట్యూబ్లో అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు వేదాంతలో అయితే చూసుకోవచ్చు, అంటే వేదాంతలో కూడా నేను టీచర్స్ అనేది చెప్తాను. మ్యాథ్స్కి అయితే కిరణ్ సార్ని అయితే చూసుకోండి, అలాగే ఫిజిక్స్కి అయితే సమీర్ సార్ని అయితే చూసుకోండి, అలాగే కెమిస్ట్రీకి అయితే నవీన్ సార్ అయితే చూసుకోండి. వీళ్ళ ముగ్గురు అయితే బాగా అయితే మనకు అర్థమయ్యేటట్టయితే అన్నీ అయితే చెప్తారు. సో మ్యాథ్స్కి అనేది కిరణ్ సార్ అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను, ఎందుకంటే అతను కిరణ్ సార్ అనేది అన్నీ అయితే టాపిక్స్ అనేది కవర్ చేస్తాడు. కాబట్టి మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే ఈ ముగ్గురు సార్ని అయితే మీరైతే రెఫర్ చేసుకోవచ్చు. సో ఇది నా సజెషన్ మాత్రమే. మీకు నచ్చిన వాళ్ళని కూడా మీరు అయితే యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ క్లాసెస్ అనేది విని మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీరు క్లాసెస్ అనేది చూస్తారు, కానీ చాలామంది అయితే షార్ట్ నోట్స్ అనేది రాసుకోరు. సో మీరు ఆ క్లాసెస్ వింటూనే షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి, అంటే మీకు అర్థమైనది షార్ట్ నోట్స్లో రాసుకోండి. మీకు ఈ ఎగ్జామ్ అప్పుడైతే ఎగ్జామ్కి బిఫోర్ డే అలాగా 1 week బిఫోర్ ఎగ్జామ్ అప్పుడైతే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ షార్ట్ నోట్స్ అనేది. సో మీరు క్లాసెస్ వింటూనే షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. సో మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు ఈ 4 monthsలో మీరు బేసిక్ స్ట్రాంగ్ అవ్వాలి, అలాగే హైవీటెడ్ చాప్టర్స్ అనేది ఫోకస్ చేయాలి, అలాగే యూట్యూబ్లో మీరు క్లాసెస్ అనేది విని షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. సో ఇది అయితే సెకండ్ స్టెప్ అయితే మీరు చేయాలి. అయితే స్టెప్ 3 వచ్చేసరికి అయితే ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మోటివేటెడ్గా ఎలా ఉండాలో తెలుసుకుందాం. స్టార్ట్ విత్ ఏ స్మాల్, అంటే మీరు ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్లో Day 1 స్టార్ట్ చేశారు ఈరోజు. సో మీరు 30 minutes అనేది స్టార్ట్ చేయండి, అంటే 30 minutes అనేది చదువుకోండి. 30 minutes మాత్రమే చదువుకోండి, అంటే ఇప్పుడు 30 minutes అనేది చదువుకోండి, రేపు 35, అలా రోజుకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే మీరు స్టార్ట్ చేసిన రోజే 1 hour కూర్చుంటాను, 3 hours కూర్చుంటాను అంటే మీరు అది మీకు 2 days 3 days ఉంటుంది మోటివేషన్ అనేది. ఇంకా మీకు రాను మీకు ఆ మోటివేషన్ అనేది ఉండదు. సో మీరు ఫస్ట్ అనేది 30 minutes, నెక్స్ట్ డే అనేది 35, ఇలా మీరు టైం అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎగ్జామ్ డే వరకు అయితే మోటివేటెడ్గా అయితే ఉంటారు. సో మీరు స్టార్ట్ చేసిన రోజు 30 minutes స్టార్ట్ చేయండి, అలా రోజు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఇలా మీరు ఫాలో చేస్తే మీకు ఈ ఎగ్జామ్ డే వరకు అయితే మీరు మోటివేషన్గా అయితే ఉండగలరు. ఇదంతా వద్దు భయ్యా, ఇంకా మోటివేషన్ నీకు అస్సలు ఉండడం లేదు. సో ఒక్కసారి నీ పేరెంట్స్ని అయితే ఊహించుకో భయ్యా, అంటే ఇప్పుడు నీ పేరెంట్స్ అనేది ఎంత కష్టపడుతున్నారు. సో నేను
ఇప్పుడు నాకు మా పేరెంట్స్ అనేది నాకు కాలేజ్ ఫీ అనేది కట్టలేరు. సో నీకు అది తెలుసు కదా, నీకు ఆ విషయం తెలుసు కదా, ఇంకా నీకు ఎందుకు భయ్యా నువ్వు మోటివేషన్ ఎందుకు ఉండలేకపోతున్నావు? సో అది ఒకసారి అయితే ఆలోచించు. నీకు ఇదంతా కుదరకపోయినా ఒక్కసారి నీ పేరెంట్స్ అనేది గుర్తు తెచ్చుకో. నీకు గుర్తు తెచ్చుకొని అప్పుడు నీకు మోటివేషన్ ఎలా ఉండదో అప్పుడైతే మనం చూద్దాం. అలాగే నేను డిస్క్రిప్షన్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. సో దట్ మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరైతే మీ డౌట్స్ అనేది అక్కడ డిస్కస్ చేసుకొని మీ డౌట్స్ అనేది అక్కడైతే క్లారిఫై చేసుకోవచ్చు. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, వెళ్ళైతే ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. అలాగే అప్కమింగ్ వీడియోస్లో అయితే మనకు ఎంసెట్ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అయితే నేను ఈ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ రిసోర్సెస్ అనేది మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా రిసోర్సెస్ అనేది మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.